తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయ్ నాయకత్వంలోని టీవీకే పక్షం అతిపెద్ద పక్షంగా నిలిచిందని, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన పూర్తి ఆధిక్యతను పొందలేకపోయిందని మనందరికీ తెలిసినదే. కాంగ్రెసు నాయకత్వంలోని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షమైన డిఎంకే పక్షం రెండవ పక్షంగా నిలిచిందని, రాష్ట్రంలో డిఎంకేతో పొత్తు వలననే కాంగ్రెస్ కనీసం 5 స్థానాలను పొందగలిగిందని మన అందరికీ తెలిసినదే. భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షమైన అన్నాడీఎంకే పక్షం మూడవ పక్షంగా నిలిచిందని, రాష్ట్రంలో అన్నాడీఎంకేతో పొత్తు వలననే భాజపా కనీసం 1 స్థానాన్ని పొందగలిగిందని మన అందరికీ తెలుసు. ఎన్నికల అనంతరం డిఎంకేని కాంగ్రెసు ఒప్పించి అతిపెద్ద పక్షంగా నిలిచిన టీవీకే పక్షంతో ప్రభుత్వం ఏర్పాటుకి ప్రభుత్వంలో తన భాగస్వామ్యం లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా బయట నుండి బలపరిచి ఉంటే కాంగ్రెసు ఎంతో నైతిక బలాన్ని పొంది ఉండేది. కానీ ఈ అవకాశాన్ని అన్నాడీఎంకే భాజపాలు ఎక్కడ తన్నుకొని పోతాయేమోనని కాంగ్రెసు తొందరపడింది. తమిళనాడు కాంగ్రెస్ ఎన్నికలలో కాంగ్రెసు భవిష్యత్తును చూసుకొని ఉండవచ్చును, కానీ ఇండియా కూటమిలో తన నాయకత్వ భవిష్యత్తును చూసుకొన్నట్లు లేదు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలను ఓడి ఉన్న డిఎంకే ఇస్తుందా, గెలిచి అధికారంలో ఉన్న టీవీకే ఇస్తుందా? ఇండియా కూటమిలో భాగస్వామి రాష్ట్ర పొత్తుకు నాయకపక్షం అయిన డిఎంకేను ముందుగా సంప్రదించి ఒప్పించకపోవడం అనేది ఇండియా కూటమి నాయకత్వానికి అపజయం అవుతుంది. నిజానికి ఆ తరువాత మిగతా భాగస్వామ్య పక్షాలైన సిపిఐ, సిపిఎం, విసిఏ, ముస్లిం లీగ్ పక్షాలు షరతులు లేని మద్దతును డిఎంకేతో సంప్రదించి ఒప్పించిన తరువాతనే ప్రకటించి తమ విజ్ఞతను చాటుకొన్నాయి. దీని వలన ఇండియా కూటమిలోని మిగతా పక్షాలకు కాంగ్రెసు నాయకత్వంపై చులకన భావం ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాలలోని ఓటర్లపై, ముఖ్యంగా తటస్థ ఓటర్లపై కూడా వ్యతిరేక ప్రభావం పడుతుంది. కాంగ్రెసు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. జార్ఖండ్, కేరళలో మాత్రం ఇతర పక్షాలతో కలిసి అధికారంలో ఉంది. పంజాబ్, కాశ్మీరులలో మాత్రమే ఇతర ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి. పంజాబులోని హమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షమే కానీ ఇండియా కూటమిలో లేదు. కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమిలో ఉంది. మిగతా రాష్ట్రాలన్నీ భాజపా లేదా భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉన్నాయి. ఈ విధంగా కాంగ్రెస్ ఎత్తులు ఉంటే తరువాత ఎన్నికలలో భాజపాను ఓడించి అధికారాన్ని పొందగలదా? మీ అభిప్రాయాన్ని కామెంటు సెక్షన్లో రాయండి.